పెంచాలని, నాణ్యమైన ఫోన్లు, యూనిఫామ్ ఇవ్వాలని, నియామకాలను ప్రభుత్వమే చేపట్టాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ఆశాలు పెరిగిన జనాభాకు అనుగుణంగా ఆశాల సంఖ్యను పెంచాలని, దహన సంస్కారాలకి ఖర్చులు ఇవ్వాలని, ఏఎన్ఎం జీఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి ఆశా వర్కర్లకు ఏఎన్ఎం పోస్టుల సందర్భంగా వెయిటేజీ ఇవ్వాలని, తదితర సమస్యల పరిష్కారం కోసం మార్చి 5వ తారీఖున ఆశా వర్కర్ల యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టిన అనేక ప్రతిష్టాత్మక పథకాల్లో ఎన్హెచ్ఎం ఒక స్కీమ్ ఒకటి. మొన్న కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రి గారు ఎన్హెచ్ఎంకి కేటాయించాల్సినటువంటి బడ్జెట్ను కేటాయించకుండా మొండి చేయి చూపారు. అలాగే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆశా వర్కర్లకి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఆశా వర్కర్ని మోసం చేశారు. ఇప్పటికే వేతనాలు పెంచే ఆశా వర్కర్లకి 7 సంవత్సరాలు అవుతా ఉంది. పెరిగిన ధరలు పెరుగుతూ ఉన్నాయి, వైద్య ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, విద్యా ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, కానీ వేతనాలు మాత్రం పెరగటలా. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్ల వేతనాలు పెరగకపోవడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు. వేతనాలు పెంచి 7 సంవత్సరాలు అవుతున్నా కూడా ప్రభుత్వం ఆ దిశగా వేతనాలు పెంచేందుకు చర్యలు చేపట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఆశా వర్కర్లకి వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఆశా వర్కర్లకు సంబంధించి సెలవులు లేవని చెప్తా ఉన్నారు. ఆశా వర్కర్లు కూడా మనుషులే, వాళ్ళకి అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా అందరికీ ఎలా అయితే సెలవులు ఉన్నాయో అలాంటి క్యాజువల్ లీవ్స్, సాధారణ సెలవులు, మెడికల్ లీవులు ఆశా వర్కర్లకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆశా వర్కర్స్ యూనియన్గా మేము కోరుతా ఉన్నాం. పెరిగిన జనాభాకి అనుగుణంగా ఆశాల సంఖ్యను పెంచాలి, కానీ ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో, ఎవరైతే చనిపోయారో వాళ్ళ స్థానంలో కూడా ఆశా వర్కర్ ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా, పెరిగిన జనాభాకి అనుగుణంగా ఆశాల సంఖ్యను పెంచకుండా ఆశా వర్కర్లతో పని భారంతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ పెరిగిన జనాభాకి అనుగుణంగా ఆశాల సంఖ్యను పెంచాలి, అలాగే ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఆశా వర్కర్లకు ఇచ్చేటువంటి ఫోన్లు 2G సిమ్ ఫోన్లు ఇచ్చారు, కానీ ఇప్పుడున్నటువంటి నెట్వర్క్, ఇప్పుడున్నటువంటి ఆ పనులు చేయాలంటే 4G సిమ్ కావాలి. కానీ ఫోన్లకు సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చేటువంటి పని చేయకుండా వాళ్ళ సొంత ఫోన్లలో బ్యాలెన్స్ వేయించుకునే ఆశా వర్కర్లు పనిచేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ఆశా వర్కర్లకి నాణ్యమైన 4G సిమ్లు, అలాగే నాణ్యమైన ఫోన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆశా వర్కర్లు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యల్లో ఖాళీ పోస్టులకు సంబంధించి నియామకం జరిగేటప్పుడు రాజకీయ నాయకుల జోక్యం పెరుగుతూ ఉంది. రాజకీయ నాయకులు మాకు కావాల్సిన మెరిట్ వచ్చినటువంటి వాళ్ళని కాదని మేము చెప్పిన వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి పట్టుబట్టడంతో ఖాళీ పోస్టులు భర్తీ చేయలేనటువంటి పరిస్థితి జిల్లాలో ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆశా వర్కర్ల నియామకాలను ప్రభుత్వమే చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. చాలా మంది ఆశా వర్కర్లు ఏఎన్ఎం ట్రైనింగ్ అయి ఉన్నారు, జీఎన్ఎం ట్రైనింగ్ అయి ఉన్నారు. ఏఎన్ఎం జీఎన్ఎం ట్రైనింగ్ అయిన ఆశా వర్కర్లకి పర్మనెంట్ పోస్టులు, ఏఎన్ఎం పోస్టులు తీసే క్రమంలో మార్కులు ప్రాధాన్యత, వెయిటేజీ ఇవ్వాలని చెప్పేసి యూనియన్గా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్లు ఎదుర్కొనేటువంటి సమస్యల పరిష్కారం కోసం మార్చి 5వ తారీఖున విజయవాడ అలంకార సెంటర్ వద్ద రాష్ట్ర ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో యూనియన్ నాయకులు చర్చలు పిలిచి సామరస్యంగా పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో మా ధర్నా సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 5వ తారీఖున పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు కదం తొక్కుతారు, ధర్నా కార్యక్రమం నిర్వహిస్తారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఏ కమల, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు.